చాలా మంది బరువు తగ్గడం కోసం తిండి తినడం అనేది మానేస్తూ ఉంటారు. కానీ బరువు తగ్గాలంటే తిండి తినడం మానేయాల్సిన అవసరమే లేదన్న విషయాన్ని మనం గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. రెగ్యులర్ గా తినేటువంటి ఆహారాన్ని తింటూనే బరువు తగ్గడం ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. మనం ప్రతిరోజు తినే ఆహారాన్ని మానేసి బరువు తగ్గాల్సిన అవసరం అయితే మనకు లేదు. మనకు ఇష్టమైన ఆహారాన్ని తింటూనే మన బరువును తగ్గించుకునే అవకాశం అయితే ఉంది. సాధారణంగా బరువు తగ్గడానికి ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది రకరకాల డైట్స్ను ఫాలో అవుతూ బరువు తగ్గే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కీటో డైట్ అని, వీగన్ డైట్ అని, కార్నివోర్ డైట్ అని, పెలియో డైట్ అని రకరకాల డైట్స్ అనుసరిస్తూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం చిన్నప్పటి నుంచి ఒకే రకమైన ఆహారానికి అలవాటు పడి మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు సడన్ గా ఈ డైట్ పేరుతోటి అసలు మనకు సంబంధమే లేనటువంటి ఆహారాలను అలవాటు చేసుకోవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. అలాగే ఇది ఖర్చుతో కూడినది కూడా. మరి మన అలవాట్లు మార్చుకోకుండా బరువు తగ్గడం ఎలా అని మీరు చూసినట్లయితే ఒక స్పెషల్ డైట్ ఉందండి. అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటన్నది మనం చూసినట్లయితే ఒక రోజులో ప్రత్యేకంగా ఆహారం తినడానికి ఒక సమయాన్ని కేటాయించుకొని మిగతా సమయం అంతా ఉపవాసం ఉండడాన్ని ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని అంటున్నాం. మనం సింపుల్ గా చెప్పాలంటే ఒక రోజుకి 24 గంటలు ఉంటే అందులో 12 నుంచి 18 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటూ మిగతా సమయంలో మాత్రమే ఫుడ్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవడాన్ని ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటూ ఉంటాం. ఈ ఫాస్టింగ్ చేస్తున్న సమయంలో వేరే డైట్ ని ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పట్లాగానే రెగ్యులర్ ఫుడ్ ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి టైం గ్యాప్ ని బేస్ చేసుకుని మన డైలీ డైట్ ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వలన 4 ప్రధానమైనటువంటి ఉపయోగాలు అయితే ఉన్నాయి. వాటిలో మొదటిది క్యాన్సర్ నివారణ. ఈ ఫాస్టింగ్ చేయడం వలన క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడంలో కీలక పాత్రను పోషించేటటువంటి ఇన్సులిన్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 అనే హార్మోన్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం అయితే ఉన్నట్లే. ఇక రెండవది హెల్దీ వెయిట్ లాస్. ఈ ఫాస్టింగ్ ప్రక్రియలో ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే ఊబకాయం ఉన్న వారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మూడవది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే యాంటీ ఏజింగ్ విషయంలో కూడా ఈ ఫాస్టింగ్ బాగా సహాయపడుతూ ఉంటుంది అనమాట. ఈ ఫాస్టింగ్ చేసేటప్పుడు మన శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడం వలన ఆరోగ్యం ఎప్పటికప్పుడు రీబూట్ అవుతూ ఉంటుంది. చివరగా నాలుగవది మెంటల్ క్లారిటీ. అంటే జ్ఞాపక శక్తి విషయంలో కూడా ఈ ఫాస్టింగ్ అద్భుతంగా సహాయపడుతూ ఉంటుందన్నమాట. ఈ ఫాస్టింగ్ చేయడం వలన మెదడులోని న్యూరాన్స్ గ్రోత్ ను పెంచగల BDNF అనే ప్రోటీన్ ఉత్పత్తి పెరిగే అవకాశం అయితే ఉంది. అందువల్ల మైండ్ బాగా యాక్టివ్ గా ఉంటూనే మరింత అలర్ట్ గా పనిచేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ 4 ఉపయోగాలతో పాటు బాడీలో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గడం, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడం వంటి మరెన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. కాబట్టి డైట్ పేరుతో మనం తినే ఆహారం విషయంలో నోరు కట్టేసుకోవడం కంటే ఇలా టైం గ్యాప్ ఫిక్స్ చేసుకొని ఆ గ్యాప్ లోనే మనకు అలవాటైన మనకు నచ్చిన మంచి పోషకాహారాన్ని తింటూ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్లయితే బరువు తగ్గడంలో మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.